ఓకే మాస్టర్స్, మనము కొంచెం లేట్ అయింది, స్టార్ట్ చేద్దాం. బాబా గారి జ్ఞానామృతం మనం 14వ అధ్యాయము మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇవాళ. ఈ 14వ అధ్యాయంలో ఎటువంటి విశేషాలు ఉన్నాయంటే, నాందేడ్ నివాసియగు రతన్జీ వాడియా గురించి, మౌలానా సాహెబ్ అని యోగి, దక్షిణ మీమాంస అనే ఒక విషయం. ఓకే ఓకే సో గత అధ్యాయంలో మనము బాబా గారి యొక్క వాక్ ఎలాంటిదో మనం తెలుసుకున్నాం కదా. అంటే ఆయన వాడిన ఔషధాలు, ఔషధాలు అంటే ఆయన వాడిన పదార్థాలు అనేవి ఔషధాలుగా మనుషుల పైన ఆమ్, ప్రభావం చూపించి వారి జబ్బులు నయం చేసిన, అక్కడ అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే బాబా గారి వాక్కు. అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత యోగి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, పూర్తిగా వాళ్ళు స్పిరిచువల్ అంటే అనాహత చక్ర స్థాయి అబోవ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా కూడా, ఏం మాట్లాడినా అది అది జరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కనెక్షన్ పరమాత్మతో కనెక్ట్ అయిపోతారు. సో ఎప్పుడు కూడా కనెక్షన్ ఉంటుంది వాళ్ళ విశుద్ధ చక్రానికి ప్లస్ పరమాత్మకు. సో కాబట్టి వారు ఏమి చెప్పినా ఏం మాట్లాడినా కూడా అది నిజంగా జరుగుతుందన్నమాట. సో అది అక్కడ మనం తెలుసుకున్నాం. సో కేవలం ఆయన వాక్కు ఆశీర్వాదాలతోనే అనేకమైన అసాధ్యం అనుకున్న రోగాలు కూడా నయమైపోయాయి. అది కదా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానం ఇట్లు కలుగజేసునో వర్ణించదము. చూడండి, ఈ యోగేశ్వరుని జీవితం సహజంగా లోపల వెలుపల కూడా మధురముగా ఉండును. ఎవరు? బాబా గారిది. వారు చేయు పనులు, భోజనము, నడక, పలుకులు అన్నీ మధురంగా ఉండును. వారి జీవితము ఆనందంగా ఆనందమయముగా ఉండును. యోగి యొక్క జీవితము ఆనందమయంగా ఉంటుంది అని ఇక్కడ వర్ణిస్తున్నారు. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందుంచుకుని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంలో బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి, అంటే అందరికీ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడము బాబా గారి ఉద్దేశం ఏమైతే ఉందో అదే బయటకు చెప్తారు, తన భక్తులకి చెబుతూ ఉంటారు. తాను జాగ్రత్తగా ఉంటూ జీవితాశయం అంటే ఏంటి? ఆయన జీవితాశయం ఏంటి? బాబా గారిది ఆత్మ సాక్షాత్కారము. దానినే సంపాదించవలనని కూడా ఆయన చెబుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే ఈ పాయింట్ వల్ల తానేం చేస్తున్నారో లేదా లేదా ఇలా చెప్దాం, భక్తులకి ఏం చెప్తున్నారో తాను చేసి చూపిస్తున్నారు. ఓకే, భక్తులకి జస్ట్ చెప్పడమే కాదు, దాన్ని తాను చేసి వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నారు. సో వారికి ఎలా చెయ్యాలో కూడా ఒక విధంగా చూపిస్తున్నారు. గత జన్మల పుణ్యము కొలది మనకు మన జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యాన్ని పొందవలెను. చూసారా, బాబా గారు అసలు మానవునికి జన్మ ఎందుకు వస్తుంది, అసలు జన్మ ఎత్తిన తర్వాత ఆత్మ జన్మ ఎత్తిన తర్వాత అసలు ఏమి చెయ్యాలి, దేనికోసం పాటుపడాలన్న విషయాన్ని ఇక్కడ ఆయన భక్తులకు చెబుతున్నారు. ఏమిటంటున్నారు? గత జన్మల పుణ్యం కొలది అంటే ఎంతో కొంత నువ్వు ఒక పుణ్యకర్మ, ఒక మానవ జన్మ నీకు మరు జన్మ రావాలి అంటే నువ్వు ఎంతో కొంత పుణ్యం చేసుకోవాలి. చేసుకుంటేనే నీకు 7 శరీరాలు కూడా పటిష్టంగా, పూర్తిగా పటిష్టంగా, అంటే ఒక ఒక జన్మ ఎత్తిన తర్వాత కూడా మన ఇంతకు మునుపు ఒక ఇందులోనే కాదు, పూర్ణాత్మ చదువుకునేటప్పుడు లేకపోతే 12 లాస్ ఆఫ్ కర్మ చదువుకునేటప్పుడు అప్పుడు 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 అవకాశం వచ్చినప్పుడల్లా నేను ఎన్నోసార్లు చెప్పాను,
ఇప్పుడు మనకి ఈ ఏడు శరీరాలు ఉత్పత్తి అవ్వడానికి ఉత్పన్నం అయ్యి మనం కరెక్ట్గా మన ఒక జన్మ తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. అలా రావాలి అంటే మనం ఎంతో కొంత ఈ పంచభూతాలతో మన ఆత్మ అనుసంధానం అవ్వగలే స్టేజ్లో కూడా ఉండాలి. జన్మ ఎత్తిన తర్వాత ఈ 7 శరీరాలు తట్టుకోవాలి కదా భూమి పైన ఉన్న శక్తులకు. అవునా కాదా? భూమి మీద ఎటువంటి శక్తులు ఉంటాయి? ఏదో భూమి మీదకి పడ్డామో ఎంతమంది పిల్లలు కారణం లేకుండా చనిపోతుంటారు. అంత ఈజీ కాదు ఈ భూమి పైన ఉన్న శక్తులు ఆ, ఆ, ఏంటి డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వాటన్నిటికీ ఎగనెస్ట్గా మరి ఇన్ని సంవత్సరాల భూమి మీద బ్రతికాము అంటే మనకున్న 7 శరీరాలు ఎంత పటిష్టంగా మనము పొంది ఈ భూమి మీదకి వచ్చామో ఆలోచించండి. అటువంటి గొప్ప జన్మను, అటువంటి గొప్ప ఈ శరీరాన్ని పనికి మాలిన ఆలోచనలతో, పనికి రాని పనులతో మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. ఈయనేం చెప్తున్నారు ఇక్కడ? అసలు ఎంతో నువ్వు అక్కడ నీకు ఒక జన్మ వచ్చింది అంటే నువ్వు గత జన్మలో ఎంతో పుణ్యం ఎంతో ఉంటే తప్ప నీకు ఈ జన్మ రాదు. ఈ 7 శరీరాలు కూడా భూమికి ఎగనెస్ట్గా గ్రావిటేషన్ పోని గురుత్వాకర్షణ శక్తి కిందకు ఉంటుంది. దీనికి ఎగనెస్ట్గా మానవుడు పైకి ఎదుగుతున్నాడు. శారీరకంగానే కాదు, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఊర్ధ్వముఖంగా ఎదుగుతున్నాడు. భూమి శక్తులన్నీ కూడా నిన్ను తొక్కేయడానికి చూస్తూ ఉంటుంది. దానికి ఎగనెస్ట్గా మానవుడు ఎదుగుతున్నాడు అంటే నీకు ఈ శరీరము 7 శరీరాలు నీకు ఎంత హెల్ప్ చేస్తున్నాయి, నువ్వు ఎంత బాగా చూసుకోవాలి వాటిని. సో అటువంటి జన్మ మనకు లభించింది కాబట్టి దాని సహాయంతో మనం చేయాల్సిన పనేంటి? కాలము వృధా చేసుకోవడం, పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన పనులు, అశాశ్వతమని తెలిసినా కూడా వాటి వెనకే పడ్డము, అవి కాదు చేయవలసినది. ఏం చెప్తున్నారు ఇక్కడ బాబా గారు? ఈ శరీరము సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల నువ్వేం చేయాలి? జన్మరాహిత్యాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అది కనుక మనం ఎప్పుడునూ కూడా బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవిత ఆశయమును, దాని ముఖ్యోద్దేశమును, మోక్షమును సంపాదించవలెను. అది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి, చూసారా జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నారు? ఎందుకంటే ఇక్కడున్న శక్తులకు మనం లోన్ అయిపోతాము. ఇక్కడున్న భూమికి దగ్గరగా ఉండే ఎనర్జీసు మన ఆత్మకు ఎగనెస్ట్గా పనిచేస్తాయి. అందువల్లనే మనం మర్చిపోతాము అసలు మన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామన్న విషయమే మర్చిపోతాము. మర్చిపోయి ఆ ఎనర్జీస్కు లొంగిపోయి కామక్రోధ లోపమోహమద ఆశ్చర్యాలకు గురైపోతూ ఉంటాము. ఆ వాటికి గురైపోతూ వాటికి బంధింపబడుతూ ఉన్నప్పుడు నీకు సోల్ ప్లాన్ ఏం గుర్తొస్తుంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావో నీకేం గుర్తొస్తుంది? అలా గుర్తుకు రావాలి అంటే మెడిటేషన్ కావాలి. మెడిటేషన్లో కూడా ఆనాపానసతి చేయడం ద్వారా నీకు 3వ కన్ను తెరుచుకుంటుంది. అది తెరుచుకోకపోతే నీకేమీ తెలియదు. సో కాబట్టి మన జీవిత ఆశయము ఈ భూమి మీదకు రావడానికి మన కారణం ఏమిటంటే మోక్షాన్ని సంపాదించడము. మోక్షాన్ని సంపాదించాలి, సాల్వేషన్ అంటారు. మోక్షాన్ని సంపాదించాలి అంటే నీకున్న కార్మిక స్ట్రక్చర్ని నువ్వు పూర్తిగా దాని నుంచి బయటపడాలి. అప్పుడే నీకు మోక్షం అనేది దొరుకుతుంది. దానికోసం ట్రై చెయ్యి, దానికోసం అదే నీ జీవితాశయము అని బాబా గారు చెబుతున్నారు. ప్రతి నిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. చూసారా? అందుకే యోగుల యొక్క ఆత్మకథలు లేదా యోగులు ఎటువంటి సాధనలు చేశారో ఆ సాధనలకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండమంటారు. ఎందుకంటే వారి యొక్క
అవన్నీ చదివినప్పుడు మనలో ఆత్మ మేలుకుంటుంది. ఎప్పుడైతే ఆత్మ మేలుకుందో, మేలుకోవడం అంటే ఎలా మేలుకుంటుంది? దానికి ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే స్పిరిచువల్‌గా నీకు ఎనర్జీసు నీ శరీరంని తాకినవో, లోపలికి నీ నీ ఆత్మను ప్రేరేపించినవో, ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే, ఈ భూమిపై ఉన్న శక్తుల యొక్క ప్రభావం క్షీణించడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే భూమిపై ఉన్న శక్తుల యొక్క ప్రభావం క్షీణిస్తూ ఉంటుందో, నీ యొక్క ఎనర్జీసు స్పిరిచువల్ ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు గురూస్‌ని మనము కలుస్తాము. మెడిటేషన్‌లో కలవచ్చు, కలల్లో కలవచ్చు, లేకపోతే ప్రేరణలో కలవచ్చు, లేకపోతే ఆత్మైకంగా కూడా కలవవచ్చు. మీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందించుకోవచ్చు. చూసారా? ఎప్పుడూ కూడా ఏదో ఒక మాస్టర్‌తో కనెక్ట్ అయి ఉండగలము. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనస్సు చాంచల్యమంతయు పోవును. మానసిక చంచలత్వం ఎక్కువ మనుషులకు. మానసిక చంచలత్వము వాళ్ళతోని, వీళ్ళతోని, వాళ్ళ గోల, వీళ్ళ గోల, వాళ్ళ బాధ, వీళ్ళ బాధ, వాళ్ళ ఏడుపు, వీళ్ళ ఏడుపు, ఎన్ని ఏడుపులన్నిటితోనూ కనెక్షన్ పెట్టుకుంటూ ఉంటారు. దాన్నే ప్రేమ అనుకుంటారు. సో, ఇదంతా కూడా చంచలత్వం. సో, ఈ చంచలత్వం అంతా కూడా క్షీణిస్తుంది. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యాన్ని పొందుదువు. శుద్ధ చైతన్యము. చైతన్యం దేనికి? నీ ఆత్మకు చైతన్యము. ఎటువంటి చైతన్యము? శుద్ధ చైతన్యాన్ని పొందడం జరుగుతుంది. నాందేడు పట్టణవ నివాసియగు రతన్జీ గురించి. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో ఫార్సీ వర్తకుడు ఒకడుండెను. ఫార్సీ వ్యాపారస్తుడు. అతని పేరు రతన్జీ షాపుర్జీ వాడియా. అతడు చాలా ధనమును ప్రోగు చేసెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతోషముగా కనిపించేవాడు. కానీ లోపల వాస్తవంగా అట్లుండేవాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగానున్న వారొక్కరు లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో ఒక చింతతో ఉండేవాడు. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండేవాడు. అందరికి అన్ని విధముల సహాయము చేయుచూ ఉండేవాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా ఉన్నాడని అనుకొనసాగిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జంధ్యము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారం వలె రతన్జీ జీవితము కూడా పుత్ర సంతానము లేక నిష్ప్రయోజముగాను అంధవికారముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయము గురించే చింతించుతూ ఉండేవాడు. రతన్జీ తనలో తానిట్లా అనుకునేను, భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానము కలగజేయడా అని మనస్సులో చింతతో ఆహారమునందు రుచి కూడా కోల్పోయాడు. అంటే అంతలాగా పాపము మానసికంగా కృంగిపోతూ ఉండేవాడు. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అని ఆతురతతో ఉండేవాడు. దాసుగణ మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు వారిని గాంచి తన మనస్సులోని కోరికను చెప్పాను. షిరిడీ వెళ్ళమని వానికి దాసగను సలహా ఇచ్చాను. బాబాను దర్శించమనెను. చూసారా? బాబా ఆశీర్వాదము పొందమనెను. సంతానము కొరకు వేడుకొనమనెను. రతన్జీ దానికి సమ్మతించెను. షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినములు గతించిన పిమ్మట షిరిడీ వెళ్ళెను. చూసారా? కొన్ని దినాలు అలాగ మొత్తం వెళ్ళాడు. బాబా దర్శనము చేశాను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టను తెరచి చక్కని పూలమాలను వేసి బాబా మెడలో ఒక బుట్టను తెరిచి చక్కని పూలమాల కూడా తీసుకొచ్చి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను కూడా బాబాకి సమర్పించాను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చునేను. పిమ్మట ఇట్లా ప్రార్థించెను.
కష్టదశలో ఉన్న వారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదాలను ఆశ్రయించితిని. కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము అని బాబా రతన్జీ ఇవ్వదలిచిన 5 రూపాయల దక్షిణ ఇమ్మన. అప్పుడు బాబా ఏమన్నారంటే దక్షిణ ఇమ్మన్నారంట. సరేనా, 5 రూపాయల దక్షిణ ఇచ్చారు. అందులో 3 రూపాయల 14 పైసలు ఇంతకు పూర్వమే ముట్టిండను, కానీ మిగిలిన 1 రూపాయి 2 పైసలు మాత్రమే ఇవ్వు అన్నారట. అది విని రతన్జీ ఆశ్చర్యపోయి గ్రహించలేకపోయాడు. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ అక్కడ పెట్టాడు. తాను వచ్చిన పని అంతయు బాబాకు బోధపరిచి తనకు పుత్ర సంతానము కలుగజేయమని బాబాను వేడుకునేను. బాబా మనస్సు కరిగెను. చికాకు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరికను నెరవేర్చును అని చెప్పారు. బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతన్జీ నాందేడ్ వచ్చాడు. దాసగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను. అంతయు సవ్యమగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించిననియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అనెను. బాబా అంతకు ముందే 3 రూపాయల 14 పైసలు ముట్టినని చెప్పెను. బాబా ఆడిన మాటలకి అర్థం ఏమిటి అని దాసగణ్ణి అడిగాడు. నేనెప్పుడు షిరిడి ఇంతకు మునుపు వెళ్ళి ఉండలేదు. నా వల్ల బాబాకు 3 రూపాయల 14 పైసలు ముందుగా ఎట్లాగా ముట్టెను అని దాసగణకు అని అది అనేసి దాసగణుతో మాట్లాడుతున్నాడు. అది దాసగణకు కూడా సమస్యగానే ఉండను. కాబట్టి దాన్ని గూర్చి కొంతసేపు ఆలోచించను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. ఏమిటది? ఎప్పుడో మౌలా సాహెబ్ వారికి, ఎవరో మౌలా సాహెబ్ అని ఒక ఆయనకు 3 రూపాయల 14 పైసలతో సత్కరించినట్లు జ్ఞాపకం వచ్చిందంట. ఎవరికి? రతన్జీకి. నాందేడులో మౌలా సాహెబ్ గురించి తెలియని వారు ఎవరూ లేరు. వారు ఒక యోగి. చూడండి ఇక్కడ. ఏ యోగికి నువ్వు సన్మానించినా అందరి యోగులకి చేసినట్టే. అంటే వారందరి యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఒకటే. అది ఇక్కడ చెప్పబోయేది. నాందేడులో ఉన్న మౌలా సాహెబ్కి ఎప్పుడో సత్కారం చేశాడు ఈ రతన్జీ 3 రూపాయల 14 పైసలు పెట్టి. అది బాబా గారు చెప్తున్నారు. నాకు ఆల్రెడీ 3 రూపాయల 14 పైసలు ముట్టింది, ఇంకా రూపాయి 12 పైసలు నువ్వు నాకు ఇవ్వాలి అనేసి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చాడంట. ఈ యోగి ఆనాటి ఖర్చు 3 రూపాయల 14 పైసలు అగుట చూచి అందరూ ఆశ్చర్యపోయారు. చూడండి, ఎప్పుడైతే నేను షిరిడి సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళాలి, ఈ సంతానం గురించి ఏమంటారో చూడాలని ఎప్పుడైతే తన మనసులో నిశ్చయించుకున్నాడో, ఇంకా బాబా దగ్గరికి రేపు వెళ్తాడనగా ముందు రోజుని మౌలా సాహెబ్ ఈ ఇంటికి వచ్చాట. వచ్చినప్పుడు ఆయనకి 3 రూపాయల 14 పైసలు పెట్టి ఏదో సత్కారం చేశాడు. అందరికీ అప్పుడు గుర్తుకొచ్చిందనమాట. అందరికీ బాబా సర్వజ్ఞుడని ఇంకా స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండునో వారికి తెలుస్తూ ఉండును. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన 3 రూపాయల 14 పైసల సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని అప్పుడు ఈయన గ్రహించాడు. ఈ యోగులందరూ ఒకటే అని. రతన్జీ ఆ సమాధానమునకు సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. ఆ దంపతులకు ఆనందముకు నాకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 మంది సంతానము కలిగిరి. ఒక్క సంతానం కూడా లేదని బాధపడుతున్న వ్యక్తికి 12 మంది సంతానం కలిగారు. కానీ ఆ 12 మంది సంతానం కలిగారని అందరూ నలుగురే బ్రతకడం జరిగింది. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాటే అను వాడు మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కూడా ఒకటి ఉంది. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. కావున నిరుత్సాహము చెందెను గాని బాబా మాటలెన్నటికీను అసత్యములు కావు. మూడవసారి కొడుకు పుట్టాను. ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది.
ఇదంటే ఇంకొక ఫ్యామిలీ గురించి. అంత అంతనతడు మిక్కిలి సంతుష్టి చెందెను. అది. ఇది ఆహ్, మనము చెప్పుకున్నది. ఇక ఇంకోటేంటంటే దక్షిణ మీమాంస ఏమిటో చూద్దాం. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయంను ముగించదము అంటున్నారు. బాబాను చూచుటకు వెళ్ళిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. దక్షిణ తప్పకుండా తీసుకుంటారు. బాబా ఫకీరైనచో వారికి దేని యందు అభిమానము లేకున్నచో వారికి దక్షిణ ఎందుకు అని మనకి డౌట్ వస్తుంది. వారు ధనము నేల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానము ఇది. మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకొనివారు కారు. కాల్చిన అగ్గి పుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునివారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమియో అడిగేవారు కారు. ఎవరైనా ఒకటి కాని గాని 2 కాణులు గాని ఇచ్చినచో దానితో నూనె పొగాకు కొనేవారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్త హస్తాలతో యోగులను చూడరాదని, అంటే ఖాళీ చేతులతో యోగులను వెళ్ళకూడదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కాణి ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేది వారు కాదు. ఒక్క కాణి గనక ఇస్తే అది జేబులో ఉంచుకునేవారు కాదు. అర్ధన అయినచో తిరిగి ఇచ్చేసేవారు. బాబా గారి కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనమునకే గుంపులుగా రాజొచ్చేది. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. అంటే వేదంలో కూడా ఉంటుంది. దేవుని పూజ యందు నాణము అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేల ఉండరాదు. శాస్త్రంలో కూడా ఏమని చెప్పబడిందో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురువుని దర్శించుటకు పోవున్నప్పుడు ఖాళీ చేతులతో పోరాదు. ఇది మనకి సాంప్రదాయ సిద్ధంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం గుడికి వెళ్ళామనుకోండి, ఒట్టి కొబ్బరికాయ అయినా మనం తీసుకెళ్తాం. ఒట్టి హస్తాలతో మనం వెళ్ళము. రైట్? సో అలాగే రాజుగారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి రాజుగారికి సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆయనేమి జనాలిచ్చే కానుకలతో రాజ్యమేమి వేలేడు. కానీ అలా చేయాలి అనేటువంటిది సాంప్రదాయ సిద్ధంగానూ ఉంది, శాస్త్రంలో కూడా చెప్పబడినది. అలాగే యోగి, అలాగే గురువుని చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా ఒట్టి హస్తాలతో వెళ్ళడం అనేది చేయకూడదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలెను. అంటే అదేంటంటే ఒక డొనేషన్. అది వాళ్ళు కూడా దాంతో తినేసేసి మేళ్ళు మెద్దులేమి కట్టరు. సో వాటిని స్పిరిచువల్ పర్పస్కే వాడతారు. ఈ విషయము గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అను అక్షరాన్ని బోధించను. ఎక్కడ ఏ ఉపనిషత్తులో ఉంది? ప్రజాపతి దేవతలకి, దానవులకు, మానవులకి కూడా ద. ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించినని గ్రహించిరి. అంటే దమము అంటే ఏంటంటే ఆత్మను స్వాధీనం నందు ఉంచుకొనట. అంటే మన ఆత్మను మన కంట్రోల్లో పెట్టుకోవడం. దాన్ని దమము అంటారు. మానవులు ఈ అక్షరాన్ని దానముగా గ్రహించిరి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆ దమముని, అంటే ఇప్పుడు ఏదైనా కూడా మన మనస్సు నిగ్రహంగా ఉండాలి అంటే ఇంద్రియాలని నిగ్రహంతో ఉంచుకోవాలి. ఏదైనా కూడా కంట్రోల్లో పెట్టుకోవాలంటే. అలాగే మన ఆత్మ మన స్వాధీనంలో ఉండాలి. అంటే ఇప్పుడు మన ఆత్మ అంటే మనతోనే ఉంటుంది కదా, ఎక్కడ పోతుంది అంటే అట్లా కాదు. ఎందుకు పోదు? మన ఆత్మను ఎక్కడ పడితే అక్కడ షాటర్ చేయరువా? మనసుని ఎలాగైతే ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటూ ఉంటామో, మన ఎనర్జీస్ని ఎక్కడ పడితే అక్కడ ఎలా వృధా చేస్తూ ఉంటామో, ఆత్మ కూడా అలా షాటర్ అయిపోతూ ఉంటుంది. అలా షాటర్ కాకుండా ఉండాలి అంటే
ఈ దక్షిణ అనేది, ఈ దమము అనేది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? దానము అంటే మానవుడు చేయవలసిందే, మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చేయవలసినది దానము. అది నువ్వు ఏదైనా దానము చేయి. అంటే నువ్వు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి సంబంధించిన దానము చేయాలి. నువ్వు శారీరక స్థాయిలో ఉంటే, నువ్వు ఇంకా భౌతిక స్థాయిలో ఉన్నవారు దానము చేస్తారు. వస్త్రదానము, లేకపోతే ధనము, ఇట్లాంటివి. ఒకసారి ఆ స్థాయి దాటి వారు నెక్స్ట్ స్థాయి ఆత్మస్థాయికి చేరుకుంటున్నప్పుడు వాళ్ళు ఇక ఈ భౌతిక స్థాయికి సంబంధించిన దానాలు చెయ్యరాదు. డబ్బు లేకపోతే అందుకే చాలా మంది చూడండి కొంతమంది జమీందారుల ఇదిలో తండ్రులు తాతలు వాళ్ళందరూ కూడా ఉన్న డబ్బునంతా, డబ్బు వాళ్ళ ఆస్తులు లేకపోతే వాళ్ళకి ఏమున్నా కూడా దానం చేసేవారు. సో అదే అలవాటైపోయి నెక్స్ట్ తరాన్ని కూడా అలాగే కోరుకుంటూ ఉంటారు మానవులు. వాళ్ళు తర్వాత వచ్చిన జనరేషను పెద్దవాళ్ళని అనుసరిస్తే వాళ్ళు అప్పుల పాలైపోయి రోడ్ల మీదకి వచ్చేసి రోడ్ల పక్కన ఎక్కడో నశించిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు కూడా వినే ఉంటారు. మరి అదేంటి మా పూర్వీకుల నుంచి చేస్తున్నారు, అందువల్ల మేము కూడా చేశాము. కానీ పూర్వీకులు పేదవాళ్ళు అవ్వలేదు, వాళ్ళు పేదవాళ్ళుగా చచ్చిపోలేదు. వాళ్ళు చేసిన దానాల వల్ల వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందారు, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. చచ్చేంత వరకు వాళ్ళు ఎదుటి వాళ్ళకి దానము చేయగలిగే పరిస్థితిలోనే ఉంటూ చనిపోయారు. కానీ అదే పద్ధతిని వాళ్ళ నెక్స్ట్ జనరేషను అవలంబిస్తే వాళ్ళు అప్పుల పాలైపోయి రోడ్ల మీదకి వచ్చేసి దిక్కులేని చావులు చచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళు ఉన్న స్థాయికి చేయవలసిన దానాలు కరెక్ట్గానే చేశారు. కానీ వీళ్ళు ఉన్న స్థాయి డిఫరెంటు. వాళ్ళ పిల్లలే కావచ్చు, అంటే మనకి ప్రాపంచికంగా పిల్లలు కావచ్చు, కానీ వాళ్ళ ఆత్మలు, వాళ్ళు పెద్ద స్థాయి నుంచి వచ్చిన ఆత్మలు అయి ఉండవచ్చు. వాళ్ళు ఈ శారీరక స్థాయిలో సంబంధించిన దానాలు చేస్తే వాళ్ళకది నప్పదు. వాళ్ళు చెయ్యవలసిన దానాలు డిఫరెంట్గా ఉంటాయి. అది తెలుసుకోవాలి మానవులు. అది తెలుసుకోవాలంటే ప్రతి మనిషికి మెడిటేషన్ అనేది ఉండాలి. ఇక్కడ రాక్షసులు అనే వాళ్లకు దయతో ఉండడము అనేది అది వాళ్ళ దయ చూపించడము. ఎదుటి ఎందుకంటే ఏదైతే తక్కువ అవుతుందో దానిని చెయ్యడము అనేది ఒక ఈ ఉపనిషత్తు చెప్పడం జరిగింది. ఇప్పుడు రాక్షసులు దయ కలిగి ఉండాలి, వాళ్ళు దయగా గ్రహిస్తారు ఈ దా అన్నదాన్ని. దీన్ని బట్టి మానవులు దానము చేయవలననే నియమము ఏర్పడింది. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలనని కూడా చెప్పింది. మరొక ఉపనిషత్తు దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగాను అణుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చెయ్యవలెను. దానం అనేది భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. చూసారా, బాబా గారు దక్షిణ ఎందుకు తీసుకుంటున్నారంటే మానవులు తప్పకుండా చెయ్యవలసినది దానము. అది దక్షిణ రూపంలో వారి చేత చేపించేవారు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం ఒక గుడికి వెళ్తున్నాము, మనం ఏదో గోత్రము, పేరు వగేరా, నక్షత్రము ఇవన్నీ చెబితే మన పేరు మీద పూజ చేసి దాని యొక్క ఫలితాన్ని గుళ్ళో ఉన్న పూజారి మనకు అప్లై చేస్తూ ఉంటారు. ఆ ఫలితాన్ని మనకి ఆ మంత్రాల ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా బాబా గారు దక్షిణ తీసుకుంటున్నారు అంటే మన ఆ మానవుల చేత ఉపనిషత్తులో చెప్పబడిన ప్రకారము, వేదములలో గుర్తించిన ప్రకారము మానవుడి చేత దానము చేయించారు. ఇందులో ఒక విశేషం ఉంది. బాబా పుచ్చుకుని దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. చూడండి, బాబా పుచ్చుకుని 100 రెట్లు తిరిగి ఇవ్వాల్సి వచ్చేదంట. ఇట్లా అనేక మందికి జరిగను. ఉదాహరణ, గణపతిరావు బోడన్ అను ఒక గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనము ఉంచుకొని సంచి తీసి
బాబా ముందు కుమ్మరించి తిననియు దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు లోటు లేకుండానని వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడనకు దొరుకుచుండెను. చూసారా, ఈ దక్షిణ ఇవ్వడం వల్ల ఈ దక్షిణ ఇవ్వడము వల్ల బాబా ఆ ఏదో ఒక 5 రూపాయల 10 రూపాయల బాబా తీసుకున్నప్పటికీ కూడా, దక్షిణ రూపంలో దానము తీసుకున్నప్పటికీ కూడా దానికి పదింతలు బాబా గారు ఆయనకి, లేదా వందింతలు ఆ బాబా గారు ఆయన భక్తులకు చేయవలసి వస్తూ ఉండేది అనేసి చెప్పడానికి ఉదాహరణ. సో ఈ ఈ ఈ ఈ ఇతను నటుడు, మరాఠీ జీవిత చరిత్రలో ఈయన ఒక నటుడు. ఈ నటుడు ఎప్పుడూ కూడా తన దగ్గర ఒక ధనము పెట్టుకుని బాబాకి దక్షిణ ఇస్తూ ఉండేవారట. అలా ఇవ్వడం వల్ల ఎల్లప్పుడూ కూడా కావలసినంత ధనము గణపతిరావు బోడనకు దొరుకుతుండెను. దక్షిణ అడుగగా ధనమీయనక్కరలేదను అర్థము కూడా పెక్కొట్ సంఘటనల వల్ల తెలియవచ్చుచున్నది. ఓకే, ఇక్కడ దక్షిణ అనగానే ధనమే ఇవ్వక్కర్లేదట. మళ్ళీ చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. బాబా గారు 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజే నార్కే గారికి అడగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనెను. అప్పుడు బాబా ఇట్లా అన్నారు, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టము చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇయ్యు అన్నారంట. ఆయన యోగ వాసిష్టం అనేది ఏదో చదువుతున్నాడంట. ఇప్పుడు మనం ఏదో బుక్ చదువుతున్నట్టు దాని నుంచి దక్షిణ ఇవ్వు అన్నారంట. దక్షిణ అనగా గ్రంథము నుంచి నేర్చుకున్న విషయాలను జాగ్రత్తగా హృదయములో దాచుకొనడమే అర్థము. చూసారా, ఎందుకు దానికి అర్థం ఏంటి? ఇప్పుడు బాబా గారు నువ్వు నాకు ధనమే ఇవ్వక్కర్లా, నేను దక్షిణ కావాలి అంటే నువ్వు బుక్లో చదువుతున్నవే కొన్ని విషయాలు, వాటిని నాకు ఇవ్వు అన్నారంట. అంటే అర్థం ఏంటి? వాటిని ఎలా ఇస్తారు చదువుకున్న విషయాలని? ఇప్పుడు మనం ఇవన్నీ చదువుకుంటున్నాము, బాబా గారికి ఎలాగ ఇస్తాము మనము? డబ్బు కాదు కదా, జ్ఞానం ఇది. అప్పుడు ఇక్కడ ఏంటంటే అర్థము, ఇక్కడ అర్థం ఏంటంటే ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకున్న విషయాలను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుము అని అర్థము. అంటే ఏంటి? ఎందుకు మన హృదయంలో దాచుకుంటే బాబాకి ఎలాగ వెళ్తుంది అంటే ఆ విషయాల్లోనే ఆయన దాగి ఉంటాడు. అది ఈ పుస్తకంలో ఇప్పుడు మనం చదువుతున్నాము, ఇందులోని విషయాలను మన మనస్సులో దాచుకుంటున్నాం అనుకోండి, బాబా గారికి అది దక్షిణ ఇచ్చినట్లే. ఎందుకు? ఆ విషయాల్లోనే ఆయన నిక్షిప్తమై ఉంటారు. అంటే మన మనసులోనే ఆయన స్థిరపడి ఉంటారు. ఇంకొకసారి బాబా తర్కడ్ భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగారంట ఈ బాబా గారు ఒక ఆవిడని. ఆమె వద్ద పైకము లేకుండాటచే ఆమె మిగుల చిన్నబోయింది. అరే, ఆయన దక్షిణ అడిగారు, నా డబ్బులు లేవే అని చిన్నబోయిందంట. వెంటనే ఆమె భర్త అక్కడనే ఉండటచే బాబా వాక్కులకు అర్థం చెప్పాను. ఆమె యొక్క 6 శత్రువులను బాబాకు పూర్తిగా సమర్పించు అనేసి చెప్పాడంట. భర్త చెప్పాడంట, డబ్బులు లేవని ఫీల్ అవ్వకు, నీకు డబ్బులు లేవని బాబాకి తెలియదా, అయినా ఇవ్వు అని అడిగాడంటే నువ్వు చేయవలసినది ఏమిటి? నువ్వు చేయవలసింది ఇది అని భార్యకి చెప్పాడు. ఏమిటి? నీ దగ్గరున్న 6 శత్రువులను బాబాకి ఇచ్చి వెయ్యు. 6 శత్రువులు ఏంటి మీకు తెలుసు. 6 శత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు. 6 శత్రువులు అరిషడ్వర్గాలను బాబాకు ఇచ్చేసే, అంటే వదిలేసే, బాబాకి ఇచ్చేసే అనేసి చెప్పాడంట. అందుకు బాబా పూర్తిగా సమ్మతించి దాన్ని తీసుకున్నారంట. చూడండి ఎంత గొప్ప విషయమో. ఆ 6 కూడా బాబాకి ఇచ్చేస్తే ఏమిటి, ఇంకా అసలు 6 నుంచి మనకు ముక్తి వచ్చేసినట్టే లెక్క. అంటే ఆవిడని విముక్తి జరిగేలాగా చూశారు బాబా గారు. ఆయన అక్కడ తీసుకున్న దక్షిణ అదే, ఆవిడిచ్చిన దానం అదే. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు ఆనాడే పంచిపెట్టుచుండెను. దక్షిణ రూపంలో ఒకరు ధనం తీసుకుని ఆయన పెట్టుకునేవాడు కాదట, అప్పుడే పనిచేసేవట జనాలకు. ఆ మరుసటి ఉదయం నాకు మళ్ళీ పేద ఫకీరుగానే ఉండెను. చూసారా, ధనం ఒకే ధనాలు తీసుకున్న ఆయన దగ్గర ఉంచుకుంటే కదా, మళ్ళీ ఏవో కనిపించేవాడు వాళ్ళకి ఇచ్చేసేవాడంట. మళ్ళీ పొద్దున కల్లా మళ్ళీ పేదగానే ఉండేవాడంట ఆయన.
10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనినను బాబా మహాసమాధి పొందినప్పటికీ 9 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. అది కూడా మనకు తెలుసు, లక్ష్మీబాయి షిండేకి 9 రూపాయలు, 9 నాణాలు, ఒక్కొక్క నాణానికి అర్థం చెప్తే ఇచ్చారు. ఆ తర్వాత వస్తుందేమో. వేయేలా బాబా దక్షిణ పుచ్చుకొనుటకు భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. చూసారా, అరిషడ్ వర్గాలకు వదిలేయడం అనేది ఏంటంటే తనలో తనలో ఉండే ఆ అరిషడ్ వర్గాలను వదిలేయడం ఒక త్యాగం. అట్లా అనమాట. సరే, ఇది ఇంకా నెక్స్ట్ మనం రేపు చెప్పుకుందాము. రేపంటే రేపు కాదు, సోమవారం. మాకు సోమవారం అంటే మళ్ళీ మీకు మంగళవారం పొద్దున్న. ఓకే, మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్.